కొమరంభీం జిల్లా కాగజ్నగర్లో రాజకీయం హీటెక్కింది. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంటి దగ్గర కూడా పోలీసులు మోహరించారు. నియోజకవర్గ అభివృద్ధిపై 4 రోజుల క్రితం కోనేరు కోనప్ప ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి ప్రాణాహిత ప్రాజెక్టు దగ్గరకు చర్చకు రావాలని పాల్వాయి సవాల్ విసిరారు. ఇద్దరు నేతలు తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సిద్ధమవుతూ ఉండగా పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తరలిస్తా ఉంటే ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాను ఎడారిగా మార్చిన ఘనత మీద కాదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ ప్రాజెక్టును తాకట్టు పెట్టింది కేసీఆర్, కాళ్ళకాడ తాకట్టు పెట్టింది మీరా కాదా? ఇక్కడ నీళ్లు రాకుండా చేసింది మీరా కాదా? అసెంబ్లీలో మాట్లాడని వ్యక్తి మీరే కదా. అసెంబ్లీ బయట కూడా ఎన్నడూ కూడా మాట్లాడలే కదా. మరి ఇవన్నీ 10 సంవత్సరాలు పిల్లేట పాలు తాక్కుంటా కళ్ళు మూసుకుంటుందండి. నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుందండి. కోనేరు కోనప్ప గారి వ్యవహారం కూడా అట్లనే ఉన్నది. ప్రాణహిత ప్రాజెక్ట్ కడతామంటే ఎవరు అడ్డుపడతలేరు. ఇప్పుడు ఆనాడు నీ తల్లి అడ్డుపడింది, ప్రాణ ప్రాజెక్ట్ కట్టొద్దని చెప్పి మీ తల్లి అడ్డుపడింది. నేను అడిగింది ఒకటే, ఇవాళ నువ్వు కట్టమంటున్నావా అంటే నీ తల్లి కట్టొద్దుంటాయి. మరి మీ ఇద్దరు క్లారిటీగా మాట్లాడని చెప్పినావు, అంతేగాని అంతమించి మేమేం మాట్లాడలేదు. ప్రాణహిత ప్రాజెక్ట్ కడితే అందరం సంతోషపడతాం. కట్టి నీళ్ళు ఇవ్వండి. నీ ఫండ్ ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడో బీజేపీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ధర్నా చేశాడు తుమ్మిడి దగ్గరకు వచ్చి ప్రాజెక్ట్ కట్టొద్దని చెప్పి. ప్రాజెక్ట్ అడ్డుకుంటామని చెప్పి ఆయన అడ్డుకుంటానికి ఆయన ఆ గ్రామాల లోపల పర్యటించి పెద్ద ఎత్తున ఆందోళన చేశాడు. మరి ఆయనతో చెప్పి ఒకసారి కావాలంటే మీరు మధ్యలో చెప్పుకోవచ్చు కాదు. నేను ఏమంటున్నా, వేగం పోవడానికి మీకు ఏ ప్రాబ్లం? ప్రాబ్లం అండి. నాకు అంతకంటే టైం కూడా ఉన్నది, 9 అవుతుంది. నేను వేగం పోతా అంటే చెప్పలేదు.